చాలా మంది కర్రీలో టమాటాలు తొందరగా మగ్గాలి అంటే సన్నగా తురిమి వేస్తూ ఉంటారు. ఈసారి నుంచి అలా అయితే చేయకండి. ఇలా అయితే ట్రై చేయండి. మంచిగా వర్కౌట్ అవుతుంది. అలాగే కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. మనం నాన్ వెజ్ కర్రీ చేసినా, వెజ్ కర్రీ చేసినా ఈసారి నుంచి టమాటాలు ఈ విధంగా వేయండి. మనం సన్నగా తురుము వేస్తాం కదా! అలా కాకుండా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి కర్రీలో వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా వేయడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి నేను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసా కదా! చాలా తొందరగా మగ్గిపోతది. అలాగే టమాటాలు వేసినట్టు కూడా కనిపియదండి. మనం చిన్న చిన్న ముక్కలు వేయడం వల్ల ఆ తొక్కలనేవి పైన ఉన్న తొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విధంగా అయితే అస్సలు కనిపించవు. ఏదైనా కర్రీ చేసేటప్పుడు మీరు టమాటాలు ఏ విధంగా వేస్తారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసా కదా! అస్సలు టమాటాలు అనేవే కనిపించలేదు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్‌కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.